మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వెన్నవరం యశోదా శ్రీనివాసరెడ్డి దంపతులు వైకుంఠ రథాన్ని అందజేశారు. తమ తండ్రి కీర్తిశేషులు వెన్నవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథం అందిస్తున్నట్లు వారు తెలిపారు. వైకుంఠ రథం లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, గ్రామ శివారులోని వైకుంఠ ధామానికి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందిస్తున్నామని యశోదా శ్రీనివాసరెడ్డి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరామరెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, కోదండ శేఖర్ గౌడ్, కోదండ కృష్ణగౌడ్, వెన్నవరం శ్రీనివాసరెడ్డి, సాకారం శ్రీనివాస్, పంబండ శేఖర్, పోతరాజ్ కుమార్, పీటీ మహేందర్, పవన్ రాజ్, కర్రి వెంకటేశం, యాదగిరి, ప్రభాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అరే డ్రైవర్ ఇట్లా నువ్వు ఇట్లా నువ్వేరా మెయిన్ ఇప్పుడు నడిపిస్తాయని ఓ దారామే ఫోటో మెల్లే నడిపియాలి. అట్లేం లేదు, మనకు బండి పోయే దగ్గర దాకానే నూకు నూకు మన గ్రామ అవసరాల నిమిత్తం మా నాన్నగారి పేరైన వెన్నవరం వెంకటరెడ్డి, అది కృష్ణారెడ్డి గారి పేరు మీద వైకుంఠ రథాన్ని వెల్దుర్తి గ్రామ పంచాయతీ మరియు మండలానికి కానీ ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం యూజ్ చేసుకున్న తర్వాత తిరిగి గ్రామ పంచాయతీకి అప్పగించగలరని ఈరోజు వెల్దుర్తిలో వెన్నవరం శ్రీనివాసరెడ్డి అన్నగారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం వెన్నవరం వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఏది ఉన్నా వెన్నవరం శ్రీనివాస అన్న గారు ముందుండి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వెల్దుర్తి గ్రామానికి మన అన్నగారు శ్రీనివాసరెడ్డి అన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా వైకుంఠ రథాన్ని ఇవ్వడం జరుగుతుంది. వెంకటరెడ్డి మండలి పేరు మీదుగా డొనేట్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి వెల్దుర్తి గ్రామ ప్రజలే కాదు, మండల ప్రజలు కూడా ఎవరికైనా సరే వాళ్ళకు అవసరం ఉంటే తీసుకుపోయి మళ్ళీ వెల్దుర్తి గ్రామానికి తెచ్చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్న వారు వెల్దుర్తిలో బాధను చూసి అంటే